విజయవాడ కనకదుర్గమ్మకు ఆ ముక్కుపుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా? విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయం గురించి ఒక రహస్యం ఉందని చెబుతారు. ఆ రహస్యం ఒక ముక్కుపుడకతో ప్రారంభమవుతుంది. ఒకప్పుడు కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలనే ఆజ్ఞతో ప్రపంచం చుట్టూ ప్రవహిస్తూ ఉండేది. అలా ప్రవహిస్తూ చివరకు బెజవాడ దగ్గరికి వస్తుంది. సముద్రంలో కలవడానికి వెళ్తున్న కృష్ణవేణి నదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఎదురవుతుంది. అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి ముందు నిలబడి చేతులు జోడించి మనస్ఫూర్తిగా వేడుకుంటుంది, నాకు దారి ఇవ్వు, నా గమ్యాన్ని చేరాలి అని. అప్పుడు ఇంద్రకీలాద్రి ఇలా అంటుంది, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాను. నా భక్తికి మెచ్చి దుర్గమ్మ నామీదే కొలువై ఉంది. ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే ఈ ఇంద్రకీలాద్రిని ఏం చేస్తావో? అప్పుడు కృష్ణమ్మ కన్నీళ్లతో కొండపైన ఉన్న కనకదుర్గమ్మను ప్రార్థిస్తుంది. కనకదుర్గమ్మ కరుణించి ఇలా అంటుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది, కాని నాకు నీ దగ్గర్నుంచి ఒక్కటి కావాలి. దానికి కృష్ణవేణమ్మ సరే ఇస్తాను అని అంటుంది. దుర్గమ్మ నవ్వుతూ, నాకు నీ ముక్కుపుడక చాలా నచ్చింది, దానిని నాకు అరువుగా ఇస్తావా అని అడుగుతుంది. సరేనని తన ముక్కుపుడకను తీసి అమ్మవారికి ఇస్తుంది. అలా ఇస్తూ ఇలా చెబుతుంది, ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండమీదికి ఎగసి నా ముక్కుపుడకను తిరిగి తీసుకుంటాను. అలా చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న ఒక రంధ్రం ద్వారా కృష్ణవేణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. ఆ ముక్కుపుడక కేవలం ఆభరణం కాదు, అది శక్తికి సంకేతం. ప్రతి సంవత్సరం వరదలు వచ్చి కృష్ణానది ఇంద్రకీలాద్రి పాదాలను తాకినప్పుడు భక్తులు ఒక్కసారిగా నిశ్శబ్దం అవుతారు. ఎందుకంటే ఒక విశ్వాసం ఉంది, కృష్ణమ్మ తనకిచ్చిన ముక్కుపుడకను తిరిగి ఇవ్వడానికి వస్తే అది ప్రకృతి ప్రకోపానికి సంకేతమట. అందుకే వరదల సమయంలో కృష్ణమ్మకు శాంతి పూజలు చేస్తారు. అది భయంతో కాదు, బంధంతో. భక్తుల హృదయంలో ఒక భావం ఎప్పుడూ జీవిస్తుంది, ముక్కుపుడక నరువుగా ఇచ్చిన తల్లి తన బిడ్డలను కాపాడుతూ ఇంద్రకీలాద్రిపై నుంచి నిశ్శబ్దంగా చూస్తూనే ఉంటుంది. అప్పటినుంచి ఆ బెజవాడగా పిలవబడిన ప్రదేశం ఇప్పటి బెజవాడ విజయవాడగా మారింది. కాని ప్రశ్న ఇంకా మిగిలే ఉంది, ఆ ముక్కుపుడక నిజంగా ఒక ఆభరణమా, లేక ప్రకృతిని నియంత్రించే దివ్యశక్తి చిహ్నమా? ఆ దుర్గమ్మ మొదట ఇక్కడికి ఎలా వచ్చింది? మొదటగా ఆమె ఎవరు దర్శించారు? స్వయంభూ రూపం వెలిసిన క్షణం ఎలా ఉండి ఉంటుంది? ఆ రహస్యాన్ని తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. షేర్ చేసి మరికొంతమందికి ఈ గాథ చేరేలా చేయండి మరియు కామెంట్స్లో జై దుర్గా అని టైప్ చేయండి. ఇంద్రకీలాద్రిపై నుంచి తల్లి ఆశీర్వాదాలు మీ అందరికీ కలగాలి.